వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్లు వంతెన నిర్మాణంపై దృష్టి సారించాలి. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని కొవ్వూరు నియోజకవర్గంలో రోడ్లు వంతెన నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కోరారు. అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మాట్లాడారు. ప్రధానంగా మాటేరు ప్రక్కిలంక రహదారిలో గుంతలను కూటమి వచ్చాక 2 సార్లు పూడ్చామని, అలాగే రాష్ట్ర రహదారి కొవ్వూరు గొండుగొలుసు ఏలూరు రహదారి నరకప్రాయంగా తయారైందని, వాహనదారులు ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. నేషనల్ హైవే ఉన్నప్పటికీ దాన్ని ఆనుకొనున్న గ్రామాలకు వెళ్లాలంటే రహదారి గుంతలు పడి ఇబ్బందికరంగా మారిందన్నారు. విజయవాడ విశాఖపట్నం రోడ్లపై పెద్ద పెద్ద గోతులు పడి ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతమని అన్నారు. గోదావరి పుష్కరాలు 2027ను దృష్టిలో పెట్టుకుని ఆర్ఎండ్బి రహదారిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు మా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి రోడ్ల గురించి 50,74 లక్షల రూపాయలు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఖర్చు పెట్టామని చెప్పారు అధ్యక్ష. కానీ 19-24 కాలంలో వాళ్ళు రోడ్లు అసలు ఎక్కడేశారు, ఏ గుంతలు పూడ్చారు అటువంటిది ఎక్కడ కూడా ఆన్మాలు కూడా కనపట్టదు అధ్యక్ష. అది నేను చెప్తున్నది కాదక్ష. ఏదైతే ఇవాళ ప్రధాన పత్రికలు ఉన్నాయో, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ, ఈ పత్రికలో ఆ యొక్క రోడ్ల పరిస్థితి, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఎంతమందికి తలలో పగులుతూ ఉన్నాయి, కాళ్ళు చేతులు ఇరిగిపోతూ ఉన్నాయి, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు అన్నది ఇవాళ పత్రికలన్నింటిలో కూడా రాస్తున్న పరిస్థితి అధ్యక్ష. ఏదైతే 14-19 కాలంలో వేసినటువంటి రోడ్లు తప్ప 19-24 కాలంలో ఎక్కడ రోడ్లు వేసినటువంటిది ఎక్కడ కూడా ఇవాళ కూడా ఆనవాయితీ కూడా ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో ఉందక్ష. అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా మార్టేరు ప్రక్కిలంక అనేటువంటి రోడ్డు మేజర్గా ఉన్నటువంటి రోడ్డు అధ్యక్ష. అది ఆసంట నియోజకవర్గం, నిడదవోలు నియోజకవర్గం, కొవ్వూరు నియోజకవర్గం 3 నియోజకవర్గాలు కూడా కలుపుకునేటువంటి రోడ్డు మార్టేరు ప్రక్కిలంక రోడ్డు అధ్యక్ష. అది కొవ్వూరు నియోజకవర్గంలోనే దాదాపుగా 25 కిలోమీటర్లు పైబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మనం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 సార్లు దాన్ని గుంతలు పూడ్చినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష, పూర్తిగా కూడా రోడ్డు వేయకోకుండా. అదేవిధంగా దాంతో ఇవాళ మా జిల్లా మంత్రి గారు దుర్గేష్ గారు కూడా నిడదవోలు నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళటం కోసం ఇదే రోడ్డు అంటే వెళ్తుంటారు సార్. ఈ మధ్యకాలంలో అయితే కనుక సార్ కూడా రోడ్డు వెళ్ళటం కూడా పూర్తిగా కూడా మానేయటం జరిగింది సార్. అదే కాకుండా ఈజీకే రోడ్డు సార్, ఏలూరు నుంచి రాజమండ్రి వరకు ఉన్నటువంటి ఈజీకే రోడ్డు ఏదైతే ఉందో ఇప్పుడు గుండువల్ నుంచి కొవ్వూరు వరకు కూడా నేషనల్ హైవే కొంత అయింది సార్. అయితే అది రాజమండ్రి కానీ వైజాగ్ వెళ్ళిపోయేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. కానీ మా నియోజకవర్గంలోనే కాదు, పక్క నియోజకవర్గం నుంచి కూడా గ్రామాల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈజీకే రోడ్డు కింద దిగాలి అధ్యక్ష. ఎందుచేతంటే బస్సులు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ, మోటార్ సైకిల్ కానీ వెళ్ళాలంటే హైవే నుంచి విలేజ్లోకి కింద సర్వీస్ రోడ్డు అంటే కిందకి దిగి విలేజ్లో నుంచి వెళ్ళాలి. కాబట్టి ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా కూడా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. రెండోది ఏంటంటే 2027లో మాకు గోదావరి పుష్కరాలు వస్తున్న పరిస్థితి ఉందో తమరికి కూడా తెలుసు అధ్యక్ష. ఏదైతే జిల్లాలో ముఖ్యంగా కొవ్వూరు ప్రధాన కేంద్రం ఏదైతే ఇవాళ గోపద క్షేత్ర ప్రతిజ్ఞ గాంచినటువంటిది ఉంది. కాబట్టి ఇవాళ రాయలసీమ నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ వాళ్ళందరూ కూడా కొవ్వూరు మీదుగా రాజమండ్రి కొవ్వూరు వెళ్ళటం వచ్చేటువంటి భక్తులంతా కూడా ఉంటారు. కాబట్టి లక్షలాది మంది భక్తులు అటువంటి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఆర్ఎండ్బి రోడ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా కనుక చేయలేకపోతే కనుక రేపు చాలా ఇబ్బంది అయిపోయేటువంటి పరిస్థితి ఉందో అధ్యక్ష. ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి అది ఇప్పుడే శాంక్షన్ ఇచ్చి కనుక వాటిని మనం చేసుకోలేకపోతే టైం చేయడం కూడా ఇబ్బంది అవుద్ది. లాస్ట్ టైం పుష్కరాల్లో కూడా 2014లో గవర్నమెంట్ రావటం, 2015లో పుష్కరాలు అవడంతో 1 సంవత్సరమే పీరియడ్ ఉండటంతో శాంక్షన్ అయినటువంటి వర్కులు కూడా చేయటం కూడా టైం సరిపోక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వీటితో పాటుగా ప్రధానంగా కొన్ని బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే లక్షలాది మంది వస్తుంటారు కాబట్టి చంద్రవరం బ్రిడ్జి ఒకటి, అన్నదావరపేటకు సంబంధించిన బ్రిడ్జి ఒకటి, 2 బ్రిడ్జీలు కూడా దెబ్బతిని పూర్తిగా కూడా ఉన్నాయి అధ్యక్ష. అది కూడా ప్రతిపాదనలో సంబంధిత అధికారులకు కూడా మంత్రివర్యులకు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది కూడా చేయలేకపోతే కనుక చాలా ఇబ్బంది జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ మంత్రివర్యులు ఉన్నారు, సంబంధిత అధికారులు ఉన్నారు, తమరు కూడా ఉన్నారు. కాబట్టి మా నియోజకవర్గంలో పుష్కరాలకు సంబంధించినటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్స్ కానీ, లింక్ రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ ఏవైతే ఉన్నాయో
దయచేసి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పని మీ ద్వారాగా మంత్రి గారికి అదే సంబంధిత అధికారులు కూడా తెలియజేసుకుంటాను అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అధ్యక్ష.